నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తరహాలో శ్రీశైలాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం. అక్టోబర్ 16న శ్రీశైలం రానున్న ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చించనున్న సీఎం. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండడం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. భవానీ నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి. దసరా మహోత్సవాలు ముగిసినప్పటికీ కొనసాగుతున్న భవానీ భక్తుల ప్రవాహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అవసరమైన సౌకర్యాల కల్పన కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీన శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై చర్చించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ దేవాలయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీశైలానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికారంలోకి వస్తే బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, లారీ, టిప్పర్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు, లోకేష్ లు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసగించారని వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహన మిత్ర పథకం కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తుంటే తాము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పిన చంద్రబాబు 15 లక్షల మంది లబ్దిదారులుంటే కేవలం 2.90 లక్షల మందికే జమ చేసి 80% మందికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండడం లేదని దుయ్యబట్టారు. నమ్మకానికి ప్రతీకగా కొంతమంది ఉంటే కానీ నమ్మకానికి ఒమ్ము చేసేటువంటి మనిషిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. దానిలో భాగమే ఈ రోజున ఆటో డ్రైవర్లందరినీ కూడా సంక్షేమం గాని వారిచ్చేటువంటి ఆర్థిక సహాయం చేస్తాననేటువంటి చెప్పేటువంటి క్రమంలో మోసం చేశాడు. యువగళం పేరు మీద యువకుడుగా బయలుదేరినటువంటి గరళాన్ని ప్రజానికానికి పంచినటువంటి లోకేష్ గారు ఈ ఆటో డ్రైవర్ల గురించి ఏమన్నారండి? 15 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. 2,75,931 మందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం 10,000 అందిస్తున్నారు. 15 లక్షలు ఉన్నారు అనేటువంటి చెప్పినటువంటి ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో తందానా అంటే తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో వీరు ఈ రోజున ఆ 15 లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదు? 2,90,000 మందికి మాత్రమే పరిమితం ఎందుకు చేశావు? జగన్ గారు ధైర్యస్తుడు, మాట అంటే వెనక్కి తగ్గేటువంటి మనిషి కాదు. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన ఇచ్చినటువంటిది ఆయన చేసిన ఫిట్నెస్ కోసం, ఇన్సూరెన్స్ కోసం, రిపేర్ల కోసం 10,000 ఇస్తున్నానని చెప్పడం జరిగింది. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ని పిలిచి మాట్లాడటం జరిగింది. ఏలూరు సభలోకి వెళ్లి అనౌన్స్ చేయడం జరిగింది. అధికారం రాగానే వారందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? ఇవాళ అధికారం వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ అమలు చేస్తానని చెప్పి ఆరాకోరాగా మాత్రం 436 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వడానికి చూసిన. అసలు ఎంత ఇవ్వాలి? 2,250 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి యొక్క అమౌంట్ ని కుదించి తీసుకొచ్చి 80% మాత్రం ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తాడంట, మేము మేనిఫెస్టోలో కూడా పెట్టలేదండి, పెట్టకుండానే మేము అమలు చేస్తున్నామని అన్నాడు. అంటే ప్రతి ఒక్కడు మాట్లాడతారు ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం, ఆటో డ్రైవర్లు చేస్తాం అనేటువంటి. ఇంకా ఓ మాట అదే పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు తెలుసండి చంద్రబాబు నాయుడు గారు? ఆటో డ్రైవర్ని పిలిచి, ఏంటి నువ్వు ఆటో డ్రైవర్వా, నీకు ఆటో కొనిపెడతాను, లారీ వాడిని ఆపి లారీ డ్రైవర్ని నీకు లారీ కొనిపెట్టే బాధ్యత నాది రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ అనేటువంటి చెప్పినటువంటి ఆయన ఈ రోజున ట్యాక్సీలకి, టిప్పర్లకి,
లారీలకి అన్నిటికీ ఆ డ్రైవర్లందరికీ కూడా ఎగనామం పెట్టాడు, గుండు సున్నా పెట్టాడు అనేటువంటిది కూడా స్పష్టంగా కనపడతా ఉంది. వారు ఇచ్చేటువంటి దానిలో ఆటో డ్రైవర్కి గనక ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్కి సంబంధించి 5% సబ్సిడీ కూడా ఇస్తానని చెప్పాడు, తగ్గిస్తాననేటువంటి చెప్పడం జరిగింది. అవి ఎక్కడుంది? ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఏంటిది ఈయన చేసేటువంటిది? రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతిలో ఆటో డ్రైవర్లని ఒక రకంగా ఉచిత బస్సు పెట్టారు, బాగానే ఉంది. ఆ బస్సు కూడా 2వ సంవత్సరంలో ప్రారంభించారు. ఉచిత బస్సు ఆడవాళ్ళకి అందరికీ అన్నాడు, తర్వాత కొంతమందికి అన్నారు. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి అన్ని బస్సుల్లో కాదు 5 రకాల బస్సుల్లోనే అన్నారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కనటువంటి వాళ్ళు అయ్యో పాపం అనుకుంటే ఇదేంట్రా కర్మ అనుకుంటే పద్ధతి ఉన్నారు. దీన్ని పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో అన్యాయం అయిపోయాడు. అన్యాయం అయిపోయినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, అనేక రకాలైనటువంటి పద్ధతులు ఆదుకోవాలి కదా. విద్యకుగానో, వైద్యానికో, లేకపోతే వారికి ఉండేటువంటి ఆటో కొనుక్కుంటానికో ఆర్థిక సహాయం అందజేయాలి. అది ఎక్కడా కూడా కనపట్ల. దానికి తోడు ఇచ్చినటువంటి దానిలో ఫైన్లు వేసేటువంటి క్రమం. 3,600 రూపాయలు ఖర్చు పెట్టందే ఫిట్నెస్ సర్టిఫికేట్ రాదండి. ఈ ప్రభుత్వంలో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ దీనికి సంబంధించినంత వరకు కూడా 660 రూపాయలు పే చేయాలి. అంతకుముందు ఏం చేయాలి? ఫిట్నెస్ కోర్సు వెళ్ళంగానే 860 రూపాయలు చలానాకి పెట్టాలి. చలానా కట్టిన తర్వాత ఫెయిల్ కనుక అయినట్లయితే మరలా 660 రూపాయలు కట్టాలి. ఇక దానికి సంబంధించి లంచాలకి 3,500 రూపాయలు మొత్తం అయిపోయేటువంటి పద్ధతిలో మనం భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దసరా మహోత్సవాలు ముగిసినప్పటికీ భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి నైవేద్య సమయం వరకు అమ్మవారిని 68,540 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనానంతరం దీక్షా విరమణ చేసి ముందుకు సాగుతున్నారు. అయితే అంచనాలకు మించి భక్తులు వచ్చారు. దీంతో దేవస్థానం సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం అందజేశారు. 10 నుంచి అన్నప్రసాదం ఏర్పాటు కొనసాగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
కాసేపు ప్రకటనలు.